హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా 4-వీలర్ బండి తీసుకొచ్చామని చెప్పినాం కదండి. తెచ్చి ఇప్పటికీ ఎన్ని రోజులు అవుతుంది? ఎన్ని రోజులు అవుతుంది తెచ్చి బండి? తీసుకొచ్చి 15 రోజులు అవుతుంది. మాకు ఆ రోజు నుంచి కుదరలేదు. కుదిరినప్పుడు వర్షం పడుతుంది. ఆ వర్షానికి పెయింట్ వేయలేము. దీనికి పెయింట్ వేయాలని చెప్పేసి ఇప్పుడు వచ్చినామన్నమాట. ఈ చెట్టు కింద అయితే సేఫ్గా భద్రంగా ఉంది. రోజు వెళ్ళేటప్పుడు మాకు వేరే దారిలో నుంచి వేరే సైడ్ నుంచి వెళ్ళాల్సిన వాళ్ళము ఈ బండి కోసం ఈ దారిలో నుంచి చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఉందా లేదా అని చెప్పేసి అయితే తెచ్చినాము. ఒకసారి కూడా వాడలేదు. ఎవడొచ్చే తీసుకెళ్ళిపోతాడో అని భయం అనమాట. కొత్త బండి కదా, అదనమాట. ఈరోజు కుదిరింది మాకు. వాతావరణం కూడా చూస్తే కొంచెం అలా ఉంది. మరి ఎండగా లేదు, వర్షం పడేలా కూడా లేదు. వాతావరణం కొంచెం అనుకూలంగా ఉంది అనిపించింది. మాకు కూడా కొంచెం ఫ్రీ టైం దొరికింది కాబట్టి ఈరోజు దీన్ని ఓపెన్ చేస్తున్నాం అనమాట. చేసి దానికి వైట్ పెయింట్ వేయాలంట. ఫస్ట్ వైట్ పెయింట్ వేసిన తర్వాత మనకు కావాల్సిన కలర్ వేసుకోవచ్చు, లేకపోతే వేరే కలరు పట్టుకోదనమాట దానికి. సో అందుకని ఓపెన్ చేసి ఇప్పుడు సారు ఒక పెయింట్ డబ్బాలో అది తెచ్చుకున్నాను నేను. తను పెయింట్ వేసే వరకు పూలు అల్లుకునేవి ఉన్నాయి, సన్న చాచులు అనమాట. ఇవి అల్లుకుందామని చెప్పేసి నేను కూడా వచ్చేసా. ఒక్కడంటే చేస్తాడో చేయడో బోరు కొట్టినట్టు అనిపించి దిక్కులు మూలలు చూసుకుంటూ ఉంటాడు అనమాట. ఇక నేను వస్తే నా పని నేను చేసుకుంటూ ఉంటా, ఆయన పని ఆయన చేసుకుంటూ ఉంటాడని చెప్తున్నాను. చూడ ఎట్లా చూస్తున్నాడు. ఏమో కాదా మరి? ఇక్కడ చూడు, సైలెంట్గా ఉన్నావు. నేను వచ్చేదాకా బయటికి రాలేదు. మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతుంటే వీడియోలో మాట్లాడుతుంటే ఇట్లా చూస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏదో అలా ఉంది కూర్చోడానికి. ఇక్కడ కూర్చొని ఇక్కడ అల్లుదామని వేసుకున్నా కానీ వెళ్ళడానికి వీలవుతే ఇక్కడ కూర్చోరాదట, లేకపోతే ఆ పరదం మీద పెద్దగా వేసుకొని దాని మీద కూర్చుంటాం. 1 గంట టైం పడుతుందా? హాఫ్ అన్ అవర్ పడుతుందా? 1 గంట పడుతుందంట. అది ఆరేదాకా మనం ఉండాలనో ఏమో తెలియదు. మరి ఆరకుండా అట్లనే ఓపెన్ చేసి పెడితే ఎవరెవరు తొక్కుతారో అని ఆరే వరకు ఉండాల్సి వస్తుందేమో. అందుకని వేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ వేసుకున్నా, ఆరడానికి ఒక హాఫ్ అన్ అవర్ వేసుకున్నా ఒక 1 అవర్ పడుతుంది అనమాట. సో అందుకని ఒక 1 అవర్ టైం పెట్టామన్నమాట. 1 అవర్ వరకు మేము ఇక్కడే ఉండాలి, ఇక్కడే కూర్చోవాలి. తర్వాత మెల్లగెళ్తాం. ఈ లోపల వర్షం పడకుండా ఉంటే కొంచెం తొందరగా ఎండిపోతుంది. అది వేసేంత వరకు నీడగా ఉండి అది వేసిన తర్వాత ఎండేస్తే తొందరగా పని అయిపోతుంది అనమాట. అన్నీ మనం అనుకున్నట్టు జరిగితే ఎంత బాగుంటుంది కదా. అన్నీ డబల్ వేసి వచ్చినాయి అనమాట కవర్లో. లోపటి నుంచి వేరే పరదా ఉంది, పైనుంచి మళ్ళీ వైట్ పరదా వేసింది. ఈ లోపటి నుంచి ఒక కర్ర పెట్టిండు. ఈ కర్ర ఎందుకు పెట్టిందంటే ఇది డౌన్ ఉంటుంది కదా లోపల, ఆ డౌన్కి వాటర్ అంతా స్టోర్ అయ్యి అలాగే ఉంటుంది కదా, ఉంటుందని చెప్పేసి ఆ కర్ర పెడితే అటు ఇటు వాటర్ వెళ్ళిపోతాయని చెప్పి మధ్యలో మిడిల్లో ఒక కర్ర తీసుకొచ్చి పెట్టింది. ఇది ఆ నుంచి ఎత్తుకొచ్చిరో ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చిరో తెలియదు. ఎంత సిన్సియర్గా ఆ ముళ్ళు ఇప్పుతున్నాడు, ఎంత కష్టంగా వేసిండు ఆ ముళ్ళు, అంత ఇదిగా తీసుకున్నాడు. జాగ్రత్త అనుకుంటూ డబల్ మనకు కూడా రాకుండా వేస్తారనమాట ముళ్ళు వేసేటప్పుడు ఆలోచించకుండా. తర్వాత ఇప్పుడు ఇన్ని దిక్కు మూలలకు గట్టిన మనది లేకుండా ఉండడానికి. చూద్దాం పెయింట్ వేసిన తర్వాత మళ్ళీ వీడియో యాడ్ చేస్తాం. కవర్ ఇప్పేసిన బండి మీద ఎందుకు వేసినాము అంటే వర్షాలు వస్తున్నాయి కాబట్టి తడవకుండా ఇట్లా కర్రలు పెట్టి రాళ్ళు పెట్టి కొంచెం హైట్లో పెడితే వాటర్ అనేది పైన స్టోర్ కాకుండా ఉంటుంది. లేకపోతే ఈ గుంత లోపల స్టోర్ అయ్యి కర్రలు ఖరాబ్ అవుతాయి. మేడం చూడండి ఇక్కడ పూలు తెచ్చుకొని అల్లుకుంటుంది అనమాట సిన్సియర్గా. ఇంట్లో పెట్టొస్తే టైం వేస్ట్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ వచ్చి అల్లుకుంటుంది. మొత్తానికి పెయింట్ అనేది తీసుకొచ్చినాము.
దీన్ని ఏమంటారు? టర్పెంటైల్ ప్లస్ వుడ్ ప్రైమర్, ఏషియన్ పెయింట్ వాళ్ళది. ఒక బ్రష్, ఇవి రెండు కలుపుకోవడానికి, పెయింట్ ప్రైమర్ కలుపుకోవడానికి. ఓకే, చూద్దాం ఎలా అవుతుందో. ఫస్ట్ అయితే ఇది కలర్ వేయాలంట, ఎందుకంటే ఇది బండి మీద చెక్క వేపదన్నమాట. ఈ వేపది గట్టిగా స్ట్రాంగ్ ఎక్కువ రోజులు ఉండాలంటే వుడ్ ప్రైమర్ వేయాలని చెప్పేసి అన్నారు. సో దాని గురించి అని చెప్పేసి ఫస్ట్ వుడ్ ప్రైమర్ వేసినాక తర్వాత మళ్ళీ పెయింట్ వేసుకోవాలి. చూద్దాం ఎలా ఉంటుంది, ఏ కలర్ వేయాలనేది ప్లాన్ చేసి ఫైనల్గా చూపిస్తాను మీకు. ఇది వైట్ అంటే ప్యూర్ వైట్ ఉంటుందేమో అనుకున్నాం ఫ్రెండ్స్, కానీ వైట్ లాగా లేదు. ఇది ఏం కలరు? క్రీమ్ కలర్. ప్యూర్ వైట్ ఉంటుంది అనుకున్నాను, కానీ అది లైట్ క్రీమ్ కలర్లో ఉందన్నమాట. ఆ బ్రష్ కలర్ కనిపించట్లా. ఓకే ఓకే, ఏ స్టార్ట్ చేయి, లేట్ అవుతుంది. నేను పూలు అల్లుకుంటా, ఇంకా నువ్వు చేసుకో. ఎలా స్టార్ట్ చేస్తుంది చూద్దాం. అసలు ప్రాక్టీస్ మనకి ఎక్కువ లేదన్నమాట ఇంటి గురించి. ఇక్కడ గుడ్లు ఉన్నాయి ఫ్రెండ్స్. అది ఏం గుడ్లో చెప్పండి, కనిపిస్తుంది అసలు? గుడ్లు అనుకున్నారు కదా, గుడ్డు కాదు అది, థర్మకోల్. సారేమో డిజైన్ వేస్తున్నారు. ఇలాంటి వాటికి తక్కువ ఏం కాదు, మళ్ళీ అన్నీ వేస్తాం ఫస్ట్. ఓకే, ఏం అవసరం లేదు దీనికి, కలపరు అనుకుంటా. వేసే బాగానే ఉంది, దీంట్లో కలపరు అనుకుంటా. పెయింట్ ప్యూర్ పెయింట్లు అయితే కలుపుతారు. ఇది మొత్తం ఇట్లుంది, దీంట్లో ఏదో కలుపుతారు. పెయింటింగ్ వేస్తుంది మేడము. మంచిగా అందుకే మళ్ళీ వేస్తున్నావు అని మంచిగా 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 లేకపోతే కూలి పడ చూడు. ఆడవాళ్ళకి 600 700, మగవాళ్ళకైతే 1000 రూపాయలు. నేను ఇస్తా, డిస్కౌంట్ చేసి ఒక 400-500 దాకా ఇస్తుంది. డిస్కౌంట్ చేయాలిగా లేడీస్ అన్నప్పుడు. మొత్తం వేసిన అంట తర్వాత బ్రష్ పెట్టి పట్టుకో, ఫోటో ఇస్తా. దానికి పెట్టినట్టు దానికి ఇటు చూడు.
ఏంది నిలబడ్డా? అయిపోయిందా? ఆ? చూపట్టు. పెయింట్ లేదుగా. ఇదన్నమాట. ఈ పైన వైపు మొత్తం పెయింటింగ్ అయిపోయింది, చిక్కగా వచ్చింది. మరి ఫోన్లో ఎట్లా కనిపిస్తుందో తెలియదు. సింగిల్ టైమే వేసిన, ఇంకోసారి వేద్దామా అని ఆలోచిస్తున్నా. కొంచెం ఆరినాక చూద్దాం, మరి ఒకవేళ పల్సగా అనిపిస్తే మళ్ళీ వేస్తాం. మొత్తానికైతే పూలు కూడా అల్లేసింది. చూడు, లేవు అల్లేసిన పూలు. కవర్ నిండా తెచ్చిందనమాట. సగం అయిపోయింది, సగం ఉంది. ఎన్నో 10 మూరలు ఉన్నావా? 6-7 మూరలు. ఆల్మోస్ట్ 2 hours అయింది మనకు పెయింట్ వేయడానికి. 2 hours టైం పట్టింది. సింగిల్ పెయింట్కి 2 hours పట్టింది. చూద్దాం ఎంతసేపు పడుతుంది ఇంకా. ఓకేనా?